మన ప్రజాకవి గద్దర్ గారు ఒక పాట పాడుండే అప్పట్లో. సకల జనులకు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. ఆ దరిద్రం ఎట్లుందా అంటే ఈరోజు మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో ఏ విధంగా అయిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు డిఏలు ఇవ్వలేని పరిస్థితి, పిఆర్సీలు ఇవ్వలేని పరిస్థితి, ఇలా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి, ఈరోజు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. ఈరోజు మరి సంఘాలు ఏమైపోయినాయి, రిటైర్డ్ అయ్యి దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయినా అందులో 95 మంది ఇప్పటికి చనిపోయినా ఈరోజు సంఘాలు మాట్లాడాయి, మానవ హక్కులు మాట్లాడాయి. మరి దీని గురించి సంఘాలు ఏమైపోయినాయి, టీఎన్జిఓ ఏమైపోయింది? నేను సెక్రటరీ సచివాలయం ముందు నిలబడి మాట్లాడుతున్నా. టీఎన్జిఓ ఏమైపోయింది, సిఇఓ టీజీఓ ఏమైపోయింది, ఉద్యోగ సంఘాలు ఏమైపోయినాయి, ఉపాధ్యాయ సంఘాలు ఏమైపోయినాయి, ఈరోజు పోలీసు అసోసియేషన్లు ఏమైపోయినాయి, ఈ సంఘాలన్నీ ఏమైపోయినాయి? గొడ్డుపోయినాయా, మర్చిపోయినాయా, చచ్చిపోయినాయా, ఏమైపోయినాయి? ఎందుకు మాట్లాడతలేవు? ఇంతమంది చచ్చిపోయినా, ఇంతమంది ఈరోజు పడకల పైన ఉన్నా, ఇంతమంది ఈరోజు మానవ హక్కుల అనేది పూర్తిగా దరిదాపుల లేకుండా అయిపోయినా ఎందుకు మాట్లాడతలేరు? దానిపైన నేను 8 నెలలుగా దాదాపు రిటైర్డ్ అయిన ఉద్యోగుల వాళ్ళ బకాయిలు చెల్లించాలని కాగ్ రిపోర్ట్లో 16,842 కోట్ల రూపాయలు ఆనాడు ఉన్నాయి. ఇవి దారి మళ్లించి ఫుట్బాల్ ఆడడానికి, నిస్సి ఫుట్బాల్కు, సుందరీ మన్ల పోటీలకు, మరి ఈరోజు ఫ్యూచర్ సిటీ అని, గ్లోబల్ సమ్మిట్లని, ఈరోజు రేడియల్ రోడ్లని, త్రిబులార్ రోడ్లని, ఈరోజు రోడ్ నెంబర్ 12లో మరి బ్రిడ్జ్ అని చెప్పి ఈరోజు ప్రకృతిని సర్వనాశనం చేసుకుంటూ అన్నిటికీ పైసలు ఉంటాయి. కానీ ఈరోజు వీళ్ళకి ఇయనికి మాత్రం నన్ను కోసిన రూపాయి ఎల్లదీయాలంటారు రేవంత్ రెడ్డి గారు. మీరు గతంలో ఆల్రెడీ అన్నీ విన్నారు, చాలాసార్లు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన, పదే మీరు చూపించి మీ సమయం నేను వృధా చేయదలుచుకోలే. కానీ ఈరోజు నేను సెక్రటరియట్ రానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ ముఖ్య కార్యదర్శి గారికి నేను ఈరోజు పెన్ డౌన్ నోటీస్ ఇవ్వబోతున్నా. పెన్ డౌన్ నోటీస్ దేనికోసం ఇస్తున్నా? ఈరోజు మరో మినీ సకల జనుల సమ్మె జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు 25,400 మంది రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈరోజు కోర్టులు చెప్పినా ఇస్తలేవు. మానవ హక్కుల కమిషన్ మీకు 8 వారాలలో ఇవ్వాలన్నా కానీ ఈ చెవిటి మూగ ప్రభుత్వం, వినలేని ప్రభుత్వం, మాట్లాడలేని ప్రభుత్వం, చూడలేని ప్రభుత్వం, వాళ్ళ మరణాలు చూడలేకపోతున్నాయి, వాళ్ళ సావులు చూడలేకపోతున్నాయి, వాళ్ళ పడకల పైన ఉంటే అవి కూడా వాళ్ళ అర్థనాదాలు వినలేని ప్రభుత్వానికి ఈరోజు కనిపించేలాగున, వినిపించేలాగున వాళ్ళు మూగపోయిన వాళ్ళ గొంతులు మాట్లాడలే విధంగా ఈరోజు సకల జనుల సమ్మె మరొకసారి మేము తెరలేపినాం. జూన్ 12వ తారీఖు నుండి ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుందో ఆ రోజుకెళ్ళే ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమానికి మేము సెక్రటరియట్ వేదికగా చేసుకొని ఈరోజు పిలుపునిస్తున్నా. ఇందులో ముఖ్యంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు 25,400 మంది ఈరోజు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా కల్పన తలకాయలు పెట్టి ఈరోజు గదువలు పట్టుకొని మీరు పెన్ డౌన్కు మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులు కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నా. నిరుద్యోగులు దేనికోసం పాల్గొనాలంటే ఈరోజు 25,400 మంది రిటైర్డ్ అయితే మరి ఆ ఖాళీలు ఎవరు నింపాలి? ఆ ఖాళీలు నింపాలి కదా, మరి డిమాండ్ ఎవరు చేయాలి? నిరుద్యోగులు చేయాలి. మరి ప్రభుత్వం ఈరోజు 44 సంవత్సరాలకు వయోపరిమితి పెంచింది. మరి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన నోటీసులు ఎంత? ఆ 44 ఏళ్ళు దాటిపోయి ఈరోజు 49 ఏళ్ళకి వచ్చిండ్రు. కాబట్టి వయోపరిమితి ఈరోజు 49 ఏళ్ళకు పెంచాలి. శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ గారి మరి మానస పుత్రిక, ఆమె మనవరాలైనటువంటి ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కి వచ్చిండ్రు. చాలా చక్కగా చెప్పింది. నిరుద్యోగులారా మీరు భయపడకండి, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారండి, మీరు ఊరికి తిరగండి, కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేపియండి, మీకు ప్రతి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 సంవత్సరం లోపు 2 లక్షల ఖాళీలా నింపుతామని చెప్పారు. మరి ఏమైపోయింది? ఈరోజు 4,000 నిరుద్యోగ భృతి కాదు కదా, ఈరోజు 2.5 సంవత్సరాలు కానీ 4 పైసలు కూడా ఇయాటి వరకు ఇవ్వలే. దాదాపు 16 మంది నిరుద్యోగులు ఇయాటి వరకు మరణించిండ్రు. కాబట్టి ఈరోజు మరి ఇందులో ఈ రిటైర్డ్ అయిన 25,400 మందిలో దాదాపు 10,000 మంది టీచర్లు ఉన్నారు. అంటే ఈరోజు పేద స్కూల్ ఆల్రెడీ టీచర్ల ఖాళీలు 11,000 మంది, 11 ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి. ఈరోజు 11,000 ఖాళీలు టీచర్లు మరియు 10,000 మంది రిటైర్డ్ అయిన టీచర్లు, అంటే 21,000 మంది టీచర్లు లేకుండా ఈరోజు పేద విద్యార్థుల యొక్క స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, దానికి మంత్రి గారు మీరే ఉన్నారు. అంటే ఈరోజు పేద విద్యార్థులు 21,000 మంది టీచర్లు లేకుండా రేపు 12వ తారీఖు వెళ్ళి బళ్ళకి ఏ విధంగా పోతారు? స్కూళ్ళకి ఏ విధంగా పోతారు? ఆ టీచర్ బడి పంతులు లేకుండా స్కూళ్ళకి పోగలుగుతారా? చదువుకోగలుగుతారా? కాబట్టి వెంటనే
ఈరోజు పెన్ డౌన్ ప్రతి నిరుద్యోగులు పాల్గొనాలి, ప్రతి టీచర్లు కూడా పాల్గొనాలి. ఎందుకంటే ఈరోజు 21,000 మంది టీచర్లు లేకుండా స్కూళ్ళు నడవలేవు కాబట్టి. మరి ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పాల్గొనాలి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎందుకు పాల్గొనాలి అంటే ఈరోజు 25,400 మంది రిటైర్డ్ అయ్యారు కదా, మరి వాళ్ళ పని భారం ఎవరి మీద పడుతుంది? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మీద పడుతుంది, హోంగార్డ్ల మీద పడుతుంది, కానిస్టేబుల్ల మీద పడుతుంది. అవి తట్టుకోలేక ఈ గుండెలు ఆగిపోతూ ఉన్నాయి, స్టంట్లు పడుతూ ఉన్నాయి. ఈరోజు దవాఖాన పాలవుతూ ఉండరు. ఈరోజు మళ్ళీ వీళ్ళకి ఇచ్చే జీతం ఎంత? ఏజెన్సీలనే బ్రోకర్లను మధ్యలో ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కొక్కరు దాదాపు 8 మంది, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో దాదాపు 8 ప్రైవేట్ ఏజెన్సీలు ఆయన కనుసనలో పనిచేస్తున్నాయంటే ఈరోజు మీరు వాళ్ళకు మేనిఫెస్టోలో మీరు మంత్రులు, మీరు ఎమ్మెల్యేలు, మీరు కూడా కార్యకర్తలు లెక్క మారుండ్రి. మా ప్రభుత్వం రాగానే మీ అందరి జీతాలు పెంచుతామన్నారు, అంతేకాకుండా కార్పొరేషన్ చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు కార్పొరేషన్ లేదు కదా, ఏం లేదు. 10ల సంఖ్యలో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరణించిండ్రు కాబట్టి ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు సకల జనుల సమ్మెలో, మినీ సకల జనుల సమ్మెలో పెన్ డౌన్లో మీరు అందరు పాల్గొనవలసిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా పాల్గొనాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పాల్గొనాలంటే ఈరోజు టీజీఓ లీడర్లు, టీఎంజీలో ఒక్కొక్కరు తూకం వేస్తే 100 కిలోల బరువు పెరిగిండ్రు. వాళ్ళ అంగీలతోని కూరగాయలు కోసేటట్టుగా వాళ్ళ అంగీలు ఉంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో, పెద్ద పెద్ద ఏసీ కార్లలో బౌన్సర్లు వేసుకుంటే ఈరోజు స్వేరా విహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ కోసము, వాళ్ళ ఇండ్ల కోసము దాదాపు ఒక్కొక్కరు 22 లక్షలు కట్టి దాదాపు 20 సంవత్సరాలు గడిచిన ఇయాటి వరకు వాళ్ళకు ఎక్కడో అడుగులలో దీక్షలు చేపిస్తారు, ధర్నాలు చేస్తారు. ఇయాటి వాళ్ళ ప్లాట్లు ఇయ్యరు. ఎన్నికలు రాగానే పిఆర్సీ అంటారు, మరి సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని చెప్తారు. ఇయాటి వరకు వాళ్ళకి సిపిఎస్ ఓపీఎస్గా మారవలేదు. పైగా ఈరోజు రిటైర్డ్ అయ్యి పెన్షన్ లేని వాళ్ళు చాలామంది ఊబర్లు, ఓలాలు నడుపుతారు. అవి నడపలేని వాళ్ళు కూరగాయలు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఉద్యోగులందరూ కూడా మీకు హామీ ఇచ్చినటువంటి పిఆర్సీ కానీ డిఏ కానీ ఇవ్వలేదు. రేపటి దినాన రిటైర్డ్ అయిపోతే మీరు కూడా 25,400 మందిలో మీరు కూడా కలవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు సెక్రటరియల్లో ఉన్న ఉద్యోగుల కాంచెలి, ఎంపీడీఓలు, జిల్లా పరిషత్లో ఉన్నోళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం పాల్గొనాలి. మరి ఈరోజు నిరుద్యోగ సంఘాల పరిస్థితి చూసినాం. ఇవన్నీ కూడా ఈరోజు ముక్కలు చెక్కలుగా ఈ ప్రభుత్వం చేసి వాళ్ళని డివైడ్ అండ్ రూల్ పాలసీగా చేసింది. ఈ తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. మరి మన పిలుపుని ఎవరు ఇవ్వాలి? ఈరోజు మనతో ఎవరు పడాలి? ఈరోజు 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, 40 లక్షల మంది నిరుద్యోగులకు కానీ, 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఈ తెలంగాణ వేదికగా, ఈ తెలంగాణ సచివాలయం వేదికగా మీ అందరికీ పిలుపునిస్తున్నా. ఎవరి పిడికిలు వాళ్ళే బిగించాలి, ఎవరికి వాళ్ళే పిలుపునిచ్చుకోవాలి. 12వ తారీఖుకి వెళ్ళి రేపటి దినాన మేమిగా ఉద్యోగులు చేయబోము, పెన్ డౌన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఆరోగ్య భద్రత లేదు, మాకు పిఆర్సీలు లేవు, మాకు డిఏలు లేవు, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లేదు, ఖాళీలు నింపుతలేరు. ఈరోజు మా జీవితాలు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ బకాయిలు ఇస్తలేరు. ఈరోజు పెన్షన్ లేక సిపిఎస్ వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మొత్తం కలిసి ఈరోజు 40 లక్షల కుటుంబాలు, ఈరోజు నిరుద్యోగ కుటుంబాలు, ఈరోజు ఉద్యోగ కుటుంబాలు, రిటైర్డ్ అయిన కుటుంబాలు మీరందరూ జూన్ 12వ తారీఖు వెళ్ళి ఈ విద్యా సంవత్సరంకి వెళ్ళి పిడికిలు బిగించి ఈరోజు పెన్ డౌన్కు మీరు అందరూ కూడా మీరు పాల్గొనవలసిన ఈ సచివాలయం వేదికగా 1200 మంది విద్యార్థి బలిదానాల సాక్షిగా ఈరోజు నేను పిలుపునిస్తున్నా. మీరందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొనాలి. ఈరోజు మేధావులు కానీ, ఈరోజు ప్రజా సంఘాలు కానీ, ఈరోజు ప్రశ్నించే గొంతుకలు కానీ, ఈరోజు ఉద్యోగ సంఘాలు కానీ ఈ ప్రభుత్వ గడీలలో, పాలన గడీలలో బానిసలైపోయి వాళ్ళ చెప్పు చేతల కింద స్వలాభం కోసం, స్వలాభాపేక్షతోని ఈరోజు వాళ్ళ మనుగడ కొనసాగిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎవరికి ఒక పోలీసులు వాళ్ళు మాత్రం ఈరోజు సమ్మెలో పాల్గొనలేరు. ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రత కాపాడిన వాళ్ళు తప్ప ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ప్రతి ఆశా వర్కర్లను కూడా ఈరోజు ఇష్టానుసారం వాడుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళని కూడా కార్యకర్తల లెక్క వాడుకున్నారు. ఈరోజు మేము గెలవగానే మీ జీతం 19,000 చేస్తాము, 20,000 చేస్తామని చెప్పారు. ఇక్కడికి వస్తే లాఠీలతో కొట్టిపిస్తారు, జైళ్ళల్లో ఏపిస్తారు. కాబట్టి ఆశా వర్కర్లు కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం మీరు అందరూ పాల్గొనాలి, స్వచ్ఛందంగా పాల్గొనాలి, బేషరతుగా పాల్గొనాలి.
ఈ ప్రభుత్వం మొండి వైఖరి వీడేదాకా ఈరోజు మరి పక్కనున్న రాష్ట్రము తమిళనాడు రాష్ట్రంలో మరి ఆ సీఎం విజయ్ అక్కడ ఒక పిలుపునిచ్చిండు, లంచం తీసుకున్న వారికి ఎవరైనా అడిగితే మన బట్టి అని ₹1,00,000 బహుమతి ఇస్తా అని. మరి ఇక్కడ మన తెలంగాణలో మాత్రం లంచం ఇచ్చిన ఓడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. లంచము 50 లక్షల రూపాయలు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లంచం ఇస్తుంటే రెడ్ హ్యాండ్ దొరికినోడి తెలంగాణకు ముఖ్యమంత్రి ఉంటాడు. మరి ఆ ₹1,00,000 బహుమతి ఎవరు ప్రకటించాలి? తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా ఇక్కడ అవినీతి రహిత ప్రభుత్వం చేపట్టబోతున్నామని అక్కడ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇక్కడ అవినీతికి పాల్పడే ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్పగలుగుతాడు? కాబట్టి వన్నిటి మీద ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ప్రతి ఒక్కరు కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు మీ పిడికిలు బిగించి ఎవరికి వారే ఈరోజు పెన్ డౌన్ చేయవలసిందిగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మీరు కడుపులో తలకాయ పెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గద్వాలు పట్టుకొని కాంట్రాక్ట్ ఉద్యోగుల వాళ్ళకు దండం పెట్టి ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొనాలని మీరు అందరు కోరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. త్వరలో జిల్లా పర్యటన చేస్తాం, జిల్లాకు తిరుగుతాం. మరి దీనిపైన ప్రజలను మొత్తం ఐకమత్యం చేస్తాం. దీన్ని ప్రభుత్వ ఉద్యోగులందరినీ భాగస్వామ్యం చేయడానికి జిల్లా పర్యటనలు చేస్తామని కూడా ఈ సందర్భంగా సెలవు చేసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.